నాయకులకు, కార్యకర్తలకు, రూరల్ మండల పార్టీ నాయకులకు హారతిచ్చి స్వాగతం పలికినటువంటి నా అక్కలకు, నా చెల్లెమ్మలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రధానంగా మనము సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరు ఇంటింటికి ప్రచారం చేశారు. తల్లికి వందనం కింద ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాం. ఎంతమంది చదువుకున్నా అదే కాదు, ఎస్సీలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం. ఈనాడు ఎస్సీ కార్పొరేషన్ లేదు, నిర్వీర్యమైపోయింది. బీసీ కార్పొరేషన్ లేదు, నిర్వీర్యమైపోయింది. అదేమంటే ఇచ్చాను బట్టలు నొక్కాను అంటున్నాడు. ఆ బట్టలు ఏంటో, ఆ బట్టల మహత్యం ఏంటో మీ అందరికి కూడా తెలుసు. ఈనాడు నువ్వు ఇచ్చింది ఇత్తంతా ఏ తిత్తు తీసుకుందే తాగిత్తందా మీద చేసుకుని ఆలోచన చేయాలి. ఎందుకనంటే మీ చెమట, మీ రక్తం రోజు కష్టపడితే 600-700 వస్తే ఈ దుర్మార్గుడు బ్రాంతి షాప్లోనే 400 రూపాయలు మీ యొక్క తండ్రి, మీ తాత, మీ కుటుంబ సభ్యులు కడుతూ ఉన్నాడు. ఎవరికి చేస్తామని అడుగుతున్నాం. మనం ఉన్నప్పుడు ఈ రోడ్డు వేసింది నేనే. పాలగూడలో ఒక లారీ ట్రాక్టర్ వస్తే తప్పుకోవాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళో మీకు తెలుసు. నేను రోడ్డు వేసిన తర్వాత మీ గ్రామానికి ఒక గౌరవం వచ్చింది. నేను నమ్మకపోయినా మన ఎస్సీలు ఉన్నారు సోదరులు, చిన్న చితక ఫంక్షన్లు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారని ఏ ఎస్సీ కాలనీలో లేనటువంటి కమ్యూనిటీ హాల్ కట్టింది లేదు. లేదు, కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేసింది లేదు. కట్టాలంటే దాన్ని శాంక్షన్ చేసింది లేదు. రూరల్ అర్బన్ లో పాలగూడి అని రూరల్ అర్బన్ కింద కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో ఏమి కావాలంటే అది నేను ఆ రోజున శాంక్షన్ పెట్టి నేను ఇచ్చిన ఈ రోజున నేను ఇచ్చామని చెప్పుకుంటున్నారు. మీకు ధైర్యం ఉందా? మీరు ఇచ్చారో నేను ఇచ్చారో ఇంకా మరి ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ పిల్లల చదువు కోసం పెదవేగిలో ఇంకొక బాలుర గురుకుల పాఠశాల ఇప్పుడు ఎంత ఉందో అంత కడతా. వీళ్ళు ఇప్పుడు మొదలెట్లా రేపు జూన్లో మీరందరూ కూడా గెలిపిస్తే నా చేతుల మీద ఓపెన్ చేస్తా. మీ ఆడపిల్లలు చదువుకుంటానికి ఒట్లూరులో కూడా సేమ్ ఇప్పుడు ఎంతైతే ఉందో అంత గురుకుల పాఠశాల ఆడపిల్లలకు కట్టి మీ పిల్లలకు దాంట్లో సీట్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసి మీ మీద భారం కాకుండా మీ పిల్లల చదువుతో ఇంటర్మీడియట్ దాకా చదివించే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్తున్నా.
వాళ్ళకు కూడా ఒక ఇంట్లో అవటానికి నేను కారకుడు అవుతానని చెప్పి మీకు ఈ సందర్భంగా మీకు ఎవరైతే ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పోతున్నలో ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసి మీరు ఉండరాజవరంలోనే ఉంటాను అంటే మీ పక్కనే మీకు ఇళ్ల స్థలాలు సంతలో పశువుల్ని కోళ్ళని ఏ విధంగా మనం కొనుక్కొచ్చుకుంటామో ఆ విధంగా పొట్టేసిన డబ్బులు కాబట్టి 5,000 ఇచ్చైనా గెలవాలనేటువంటి ఒక నిర్ణయం మీద ఉన్నారు. వాళ్ళు ఏమి ఇస్తే పుచ్చుకోండి, కానీ ధర్మంగా ఆత్మసాక్షిగా ఓటి. రాజధాని లేని రాష్ట్రం చేశాడు, అధోగతులు అయిపోయారు. చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఉన్నారు. ఆ విషయాలు మీరందరూ కూడా అర్థం చేసుకుని 2 ఓట్లు సైకిల్ మీద వేసి నన్ను ఆశీర్వదించమని గెలిచిన తర్వాత మీ కష్టాలన్నీ తీరుస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రభుత్వం వస్తుంది, వచ్చిన 2 నెలల్లోనే మీ బకాయిలను తీర్చాకే కొత్త ఇస్తాము. ఆమె కూడా స్థలాలు కావాలని అడిగారు, తప్పనిసరిగా స్థలాలు కూడా ఏర్పాటు చేస్తాం. రెండింటికి కలిపి ఒకే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెప్పినవి ఏమి కూడా ఈ వెలుగులో ఈ 100 టెంకర్లో ఎన్ని తరగలిపోవాలని ఇటు మాట్లాడే ప్రయత్నం చేశారో లేదో మీ మనసు తెలియాలి. ఈ ఖాళీ కానీ డైరెక్ట్ కలుపుతా ఉన్నా. భగవంతుడు అవకాశం ఇచ్చి ప్రజలు సహకరిస్తే ఏదైనా సాధ్యమే. మనసుంటే మార్గాలు అనేకం. అందరికీ వందనాలు. అవకాశం ఉన్నారు సంఖ్యలో లేవండి. గాజు పగిలే కొద్ది పగిలే కొద్ది ఓకే చెప్పండి మొత్తం ఓకేనా ఆయనకి పోయింది అక్కడ పులిసి
చూసి ఆ డబ్బుని జగన్మోహన్ రెడ్డి గుంజాడు తప్ప ఏదో ఇచ్చేసాను డైరెక్ట్ గా బటన్ నొక్కేసా మీకు అకౌంట్లో పడిపోయినాను. నువ్వు బటన్ నొక్కి సంవత్సరానికి 18,000, వాడి దగ్గర గుంజింది నెలకు 9,000, నెలకు 9,000. మీ భర్తల యొక్క మీ పిల్లల యొక్క కష్టాన్ని దోపిడీకి గురై ఆడ కూతురు పనిచేసి ఒప్పిడిగా ఆ కుటుంబాలు లాక్కొస్తుంది, పిల్లల్ని పెంచుతుంది. అత్తమామ కూడా జరగటంలా. ఎందుకని కొడుకు 4 రాళ్ళు వేస్తేనే ఒక ముద్ద వీళ్ళు పిల్లల దినంగా అత్తమామ గుర్తొస్తారు, అమ్మ నాన్న గుర్తొస్తారు. ఏ కుటుంబానికి లేనప్పుడు ఆడకేం పెడతారు? మీ అందరికీ తెలియదు కాదు కదా. ఇది గమనించుకోండి. నేను ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఈ అమ్మాయికి 500 ఉంటాయి. ఇవాళ 1000 అయిందో లేదో చూసుకోండి. ఈ అమ్మాయికి నేను ఉన్నప్పుడు 300 ఉన్నాయి. ఇప్పుడు 600 అయిందో చూసుకోండి. అంటే నెలకి 300 మీద ఈ మీద భారం. నీ పేరేంటి తల్లి? జంగం కొన్నమ్మా. నీ బిల్లు ఎంత వచ్చేది ఇదివరగా? ఇప్పుడు ఎంత వచ్చింది? పొద్దున్నే చూసుకో. నీ బొట్టు పిల్లల పెట్టిన పాత బిల్లు ఉంటుంది. 2019లో ఈ నెలలో నేనే మీ ఎమ్మెల్యేని, ఎలక్షన్లోనే ఉన్నా. ఇంకా నా పదం పోవా అప్పుడు బిల్లు చూడు. అప్పటికి డబ్బులు అవ్వకపోతే మా మాట నమ్మొద్దు, మాకు ఓటు వేయద్దు. మీ బిడ్డ ఉన్నాడు కదా జగన్, నేను మీ బిడ్డని అని చెప్తున్నాడు కదా. నిజంగా మీ బిడ్డ ఆయన వేరే వాళ్ళ? నిజంగా పేదవారంటే ప్రేమ ఆయనగా మిగిలిన పార్టీలుగా? 1000 కాడికి పెన్షన్ పెంచి జూన్ మొదట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అండగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మొదట నెలలో మరలా మీ ఇంటికే ఒక పండగ చేసి పోతున్నలో మీ ఇంటికే 7,000 రూపాయలు మొదటి నెలలో ఇస్తాం. అంటే మీకు పెన్షన్ 7,000 కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. పెంచిన 3 నెలలకి 3,000 ప్లస్ 1000 పెంచాం కదా 4 నెలలో ఆ 1000 ఆ 4,000 మొత్తం 4 3 ఎంత? 7,000 మీకు ఇస్తాను. పెళ్ళైన వాడు కనపడినట్టుగా జంటలకే రేషన్ కార్డు ఇస్తా. ఎవరికి ఇల్లు వాడికి దీపం పెట్టుకుంటానికి, వాడికి సొంత ఇల్లు అనేది ఒక కళ పేదవాడికి. ఆ కళని సాధికారత చేసుకుంటానికి మీ మనిషిగా మీకు ఉపయోగపడతా. ఎవరైతే నాకు ఓటు వేయలేదో అటువంటి వారు కూడా ఈ పేదవాళ్ళు వేయలేదు ఓటు పోలేదండి, పెద్ద మనసు చేసుకుని మనం ఇవ్వాలి అని మీరందరూ కూడా నిర్ణయిస్తే